వాడనైనా నీ దాసుడనైనా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకుని మీ పిల్లలకు అవసరమైన మాటలు దయచేయమని, మీ పిల్లల యొక్క జీవితాలు నిలబెట్టుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ ఉన్నతమైన జీవితంలో మరింత దేవుని మాట లేనటువంటి అవకాశాన్ని మనకిచ్చి ఈ మధ్యాహ్న కాలం వేళ మమ్మల్ని ఒక్కటిగా చేర్చి తన యొక్క కృపా బాహుల్యం ఎట్టిదో ఆయన కనుపరిచి ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క దేవుడిచ్చిన సమయాన్ని మనం వృధాగా పోనివ్వకుండా కొద్దిసేపు మనం దేవుని మాటలు జాగ్రత్తగా విని ఆయన యొక్క మాటల్లో ఉన్న పరమార్థాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశము దేవుని ప్రేమ ఎంత అనేటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ లోకంలో చాలామంది ఒక్కొక్కరు ఒక్కో దానిపైన ప్రేమ ఉంచుతూ ఉంటారు. ప్రేమ అంటే రకరకాలుగా పర్యాయపదాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇష్టమని కొందరు, మమకారం అని మరికొందరు రకరకాలుగా చెబుతూ ఉంటారు. అయితే ప్రేమ అన్నదానికి దేవుడినే మనము ఒక నిర్వచనంగా తీసుకోవాలి. దేవుడు అనంటే ప్రేమకు నిలువెత్తు స్వరూపమైన అలాంటి ఆయన ఈ లోకంలో కలిగించినటువంటి ప్రేమలన్నిటి పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, అసలు ఈ లోకంలో మనిషి దేన్ని ప్రేమిస్తున్నాడు అంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి దాన్ని ప్రేమించేవారుగా మనం చూస్తూ ఉంటాం. కొందరేమో డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. డబ్బు మీదే ధ్యాస, డబ్బు కొరకే వారి శ్వాస అన్నట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఏది చేసినా డబ్బు కోసమే చేస్తూ ఉంటారు. ఏది మాట్లాడినా డబ్బు గురించే మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తూ చివరికి దేవుణ్ణి సహితం పక్కన పెట్టేటువంటి వారుగా, దేవుని ప్రేమకు నోచుకోనటువంటి వారుగా చాలామంది మారిపోతూ ఉంటారు. అయితే ఆ ప్రేమ అన్నది డబ్బు మీద ఉండకూడదు. మరికొందరు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బంగారం మీదనే వారు ఎక్కువగా మమకారం పెంచుకుంటూ ఉంటారు. నీకేది కావాలి అని అడిగితే ప్రతిదాన్ని కూడా బంగారంతో ముడిపెట్టేవారుగా, బంగారమే నాకు సర్వస్వం అనుకునేటువంటి వారుగా బ్రతుకుతూ ఉంటారు. వారికి ఏదైనా మనం అడిగినప్పుడు ప్రతి మాట బంగారాన్ని గురించే మాట్లాడుతూ ఉంటారు. మరికొందరు తిండి గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎక్కువగా వీళ్ళు డబ్బు ఇచ్చినా తీసుకోరు, బంగారం ఇచ్చినా తీసుకోరు, లేదా ఇంకేవైనా ఇతరమైనటువంటి వస్తువులు ఇచ్చినా తీసుకోరు. ప్రతిదానికి వాళ్ళు కోరుకునేది ఒకటే, నాకు తిండి కావాలి. ఏదైనా కానీ దేనితో ముడిపెడుతూ ఉంటారు? తిండితోనే ముడిపెడుతూ ఉంటారు. వారి నోటి వెంట కూడా ఏమొస్తూ ఉంటుంది? ఎక్కువగా ప్రతి మాటలో తిండిని గూర్చినటువంటి మాటలే వస్తూ ఉంటాయి. అయితే ప్రేమైన దేవుని వారలారా, ఇప్పుడు దేవుని విషయానికి వస్తే మనుషుల్లో రకరకాలుగా ఉంటారు. వాళ్ళకి ఏది నచ్చుతుందో, ఏది దేన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటారో దాని గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. మనుషులు లోకాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. అయితే ఈ లోకాన్ని కలిగించిన దేవుణ్ణి, అయ్యా నీకు ఏదంటే ఇష్టం, దేనిపైన నీకు ప్రేమ ఉంది అని ఆయన అడిగితే ఆయన యెషయా గ్రంథం ద్వారా ఒక మాట ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేన్ని ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నాడు అని చెబుతున్నాడో చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 49వ అధ్యాయము, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూసుకుంటే,
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చదవండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చాలు ప్రేమైన దేవుని వర్లారా, ఏమనైనా మాట్లాడుతున్నాడంటే, అయ్యా నీకు ఏదంటే ఇష్టం, ఏదంటే ప్రేమ, ఏదంటే మమకారం, ఏదంటే మక్కువ అని దేవుణ్ణి అడిగితే అని అంటున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడండి. ఈ మాటను బట్టే మనకు అర్థం కావాలి దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నది. అంటే దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు అంటే లోకాన్ని కాదు ఆయన ప్రేమించేది, లోకంలో ఉన్న మనిషిని ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నాకు నువ్వంటేనే ఎక్కువగా ఇష్టం నాయనా అంటున్నాడు. అయ్యా నన్ను సరే నేను మనిషి అంటే ఇంత ఇష్టపడుతున్నావు కదా, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని దేవుడిని అడిగితే ఆయన అంటున్న మాట, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడండి. అంటే స్త్రీని చూడండి, ఒక స్త్రీ బిడ్డను కంటదండి, నవమాసాలు మోసి బిడ్డను కంటది. బిడ్డను కనిన తర్వాత ఆ చంటి బిడ్డను ఎలా చూస్తూ ఉంటుందంటే, ఇదిగో ఒక గొప్పగా ఆ బిడ్డను భావించి ఆ బిడ్డ పట్ల చాలా ప్రేమను కలిగి ఉండి ఆ బిడ్డను ఎలా కాపాడుకుంటూ ఉంటుందంటే, దాదాపుగా పెద్దలు అంటుంటారు కంటికి రెప్పలా కాపాడుతూ ఉందండి. ఆ బిడ్డ అంటే భలే ఇష్టమండి వాళ్ళకు, ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుందని ఒక తల్లి గురించి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. అయితే ఆ తల్లి స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అని ఎవరినైనా అడిగామనుకోండి, వాళ్ళు ఇచ్చే సమాధానం ఒకటే, మరచిపోదండి. ఏ తల్లి తన బిడ్డను మరచిపోదు, అది అసాధ్యం అని చాలా మాటలు చెబుతూ ఉంటారు. అయితే మనల్ని అడిగినా కూడా మనలో చాలామంది ఏమని చెప్తారు, చంటి బిడ్డను తల్లి ఎక్కడ మర్చిపోతుందయ్యా, ఎక్కడ మర్చిపోతుందన్నా అని మనం మాట్లాడుతాం. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే వారైనా మరచుదురు కానీ అన్నాడండి. దేవుడు ఏమంటున్నాడు, వారైనా మరచుదురు అంటే బిడ్డను కనినటువంటి తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందా అంటే, మనమైతే మర్చిపోదు అంటున్నాం కానీ దేవుడు అంటున్నాడు మరచిపోతుంది అంటున్నాడండి. వారైనా మరచుదురు కానీ అంటున్నాడంటే మరచిపోతుంది అని అర్థం. ఎక్కడ మర్చిపోతుందండి, ఎక్కడ మర్చిపోతుంది, మర్చిపోదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ప్రేమైన దేవుని వర్లారా, నేటి కాలంలో బాగా మనం తల్లులను గనక జ్ఞాపకం చేసుకుంటే గమనిస్తే చాలామంది తల్లులండి తన బిడ్డలను మర్చిపోతున్నారు. ఒక్కసారి ఆలోచన చేస్తే పిల్లలను కరుణింపకుండా తన బిడ్డల పట్ల ఒక జాలి దయ అనేదే లేకుండా వాళ్ళను విడిచిపెడుతున్నారు. ఎక్కడంటే అక్కడ కంటున్నారు. కనినటువంటి బిడ్డలను సహితం ఎక్కడేస్తున్నారు, చెత్త కుప్పల్లో, మురికి వాడల్లో, రోడ్ల మీద, ఎక్కడంటే అక్కడ విడిచిపోతున్నారు. ప్రేమైన దేవుని వర్లరా, ఎక్కడైనా కానీ తన పిల్లలు వెళుతూ ఉంటే వాళ్ళను పట్టించుకోవట్లేదు, మర్చిపోతున్నారు. ఒకసారి బాగా ఆలోచన చేస్తే ఎప్పుడెప్పుడు మర్చిపోతారో జ్ఞాపకం చేసుకుంటే, ఈ కాలం వచ్చేయండి సెల్ ఫోన్ ఉంటే చాలు ఏ తల్లి తన బిడ్డను పట్టించుకునేంత పరిస్థితి లేదు. సెల్లు చూస్తూ ఉంటుంది, పిల్లలు ఏమైపోతున్నారో, ఏ బండి కింద పడుతున్నారో, ఏ కాలువలో పడుతున్నారో, ఏ గుంతల్లో పడుతున్నారో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారో కూడా తెలియట్లేదు, పట్టించుకోవట్లేదు. అంటే పిల్లలను మర్చిపోయారు. ఒక సెల్లు మాయలో పడిపోయి పిల్లలను మర్చిపోయినటువంటి తల్లులు లేరా?
లేదా ఒక టీవీ సీరియల్ను బట్టి టీవీ సీరియల్ చూస్తూ టీవీ మాయలో పడిపోయి, వంట ప్రోగ్రామ్స్ చూస్తూ వంటల మాయలో పడిపోయి ఎంతమంది అండి తల్లులు పిల్లలను మర్చిపోలేదు? బోలెడంతమంది మర్చిపోతున్నారు. మన ఆ మధ్య సీసీ కెమెరాలో నోటెడ్ అయినటువంటి వీడియో మనకు తెలిసిందే. ఒక తల్లి బిడ్డను ఎత్తుకొని చంటి బిడ్డను ఆటో ఎక్కిందట. ఆటో ఎక్కిన తర్వాత సెల్ ఫోన్ చూస్తూ ఆ ఆటో వ్యక్తికి చెప్పింది, పలానా చోటికి మేము వెళ్ళాలయ్యా అని చెప్తే ఆ వ్యక్తి ఆ చోటికి తీసుకొని వచ్చాడు. అమ్మ నువ్వు దిగాల్సినటువంటి చోటు వచ్చింది అని చెప్పగానే వెంటనే అతనికి డబ్బులు ఇచ్చేసి సెల్లు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఆటోలో ఉన్నటువంటి బిడ్డ జ్ఞాపకం లేడు ప్రేమన దేవుని వర్లరా. మర్చిపోయింది అంటే బిడ్డను కూడా మర్చిపోతున్నారు ఈరోజు తల్లులు. మరి మర్చిపోవట్లేదని అంటే ఎలా చెప్పండి? మర్చిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక చక్కని సందర్భం ఉంటుంది ప్రేమన దేవుని వర్లరా. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 16-19 వచ్చిన ఒకసారి చదువుకుందాం. అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. ప్రేమన దేవుని వర్లారా, జరిగినటువంటి యథార్థ సంఘటన ఏంటంటే రాజైన సొలొమోను గారి కాలంలో జరిగినటువంటి యథార్థ సంఘటన. 2 వేశ్యలు ఒకే ఇంట్లో నివసిస్తూ ఉన్నప్పుడు ఆ నివాసం ఉంటున్నటువంటి 2 వేశ్యలు కూడా గర్భవతులు. ఒకరోజు ఒక తల్లి ప్రసవించి ఉంటుంది, తర్వాత మరొక తల్లి ప్రసవించి ఉంటుంది. ఈ మొదటి స్త్రీ ఏం చేసి ఉంటుందంటే తన బిడ్డను పక్కలో పడుకోబెట్టుకొని నిద్రపోతూ ఉంటుంది. అలాగే రెండవ స్త్రీ కూడా తాను కూడా తన బిడ్డను పక్కలో వేసుకొని పడుకొని నిద్రపోతుంటుంది. అయితే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మొదట ఆవిడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి తన పిల్ల మీదికి అలా దొర్లిందంట ప్రేమణ దేవుని వర్లారా. తన పిల్ల మీదికి అలా దొర్లిందట. అలా దొరలగానే ఏమైపోయింది చెప్పండి? బిడ్డ చచ్చిపోయింది ప్రేమణ దేవుని వర్లారా. దాదాపుగా తల్లి ఎన్ని కేజీలు ఉంటుంది? 50 లేదంటే 60 కేజీలు ఉంటుంది. బిడ్డ ఎన్ని కేజీలు ఉంటుంది? 2.5, 2 లేదా 3 కేజీలు. 60 కేజీలు బరువు ఉండేటువంటి తల్లి 3 కేజీలు బరువు ఉండేటువంటి బిడ్డపైకి దొర్లితే ఏమన్నా ఉంటుంది చెప్పండి? బ్రతకరు ప్రేమణ దేవుని వర్లారా. అక్కడ అదే జరిగింది. ఆ తల్లి గాఢ నిద్రలోకి పోయి నిద్రలో ఏం చేసిందంటే బిడ్డ నా పక్కన ఉందన్నటువంటి సంగతిని కూడా మరచిపోయింది. బిడ్డ మీదకి దొరలగానే బిడ్డ చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? అదే గదిలో ఉన్నటువంటి మరొక తల్లికి చెందినటువంటి బిడ్డను మార్పిడి చేసి ఈ బిడ్డే నా బిడ్డ అంటుంది. సమస్య రాజు వరకు వెళ్ళింది. రాజు సొలొమోను గారు జ్ఞానవంతుడు, జ్ఞానంతో సమస్యను తీర్చాడు. అయితే మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే నిద్రలో తల్లులు ఏం చేస్తున్నారు? పిల్లలను మర్చిపోతున్నారు. బిడ్డలు నా పక్కన ఉన్నారన్న సంగతిని కూడా మర్చిపోతున్నారు. ఎప్పుడెప్పుడు మర్చిపోతున్నారు? చాలా సమయాలలో మర్చిపోతున్నారండి. ఈ మధ్య హాస్పిటల్స్లో కూడా పిల్లలు మాయమవుతూ ఉంటారు. బిడ్డలను అక్కడ ఉన్నటువంటి పని చేసేటువంటి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు? తల్లి నిద్రపోతుంది కాబట్టి. అదే నిద్ర లేకుండా కాచి పిల్లలను కాపాడేటువంటి తల్లులు ఉన్నారా? లేరు. చూసారా? ఎంతోమంది పిల్లలు మాయమైపోతున్నారు. ఆ పిల్లలను కాచేటువంటి నర్సులు వీళ్ళు ఎత్తుకొని పోతున్నారంటే కారణం ఏంది? వీళ్ళు నిద్రపోవడం వలన. అంటే ప్రేమైన దేవుని వారలరా, ఒక నిద్రలో తల్లి తన బిడ్డను మర్చిపోతుంది. సెల్లు మాయలో పడి తల్లి బిడ్డను మర్చిపోతుంది. టీవీ మాయలో పడి తల్లి బిడ్డను మర్చిపోతుంది. వాళ్ళ వ్యక్తిగత పనులలో పడి బిడ్డను మర్చిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు ప్రేమైన దేవుని వర్లారా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడండి.
మళ్ళీ వచ్చేద్దాం అక్కడికి. నేను నిన్ను మరువను అంటున్నాడు ప్రేమన దేవుని వర్లరా. అంటే ఒక తల్లి తన బిడ్డను మరచినా కూడా మరచిపోనంత ప్రేమ దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు నన్ను మర్చిపోయాడు అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు కూడా మరచిపోడు ప్రేమన దేవుని వర్లరా, మరచిపోడు. మరచిపోయేటువంటి ప్రేమ కాదు ఆయనది. నిన్ను నన్ను మరచిపోయేంత ప్రేమ కాదు ఆయనది, మరువలేనంత ప్రేమ. ఎంత ప్రేమ అయ్యా అంటే కన్న బిడ్డను మరచిపోయినా కూడా ఒక తల్లి, నేను మాత్రం నిన్ను మరచిపోను, మరువను. ఇంకేమంటున్నాడో తెలుసా? చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నానంటున్నాడండి. అరచేతుల మీద నిన్ను నన్ను చెక్కుకుంటున్నాడంటే ఇంకెంత ప్రేమ కలిగిన వాడు ఒకసారి ఆలోచించి. ఇంకెంత ప్రేమ నీ మీద నా మీద ఉంది చెప్పండి. ఎవరైనా కానీ బయట అప్పుడప్పుడు మనం టాటూలు కనుక గమనిస్తే వాళ్ళ చేతుల పైన కానీ లేదంటే ఆ రకరకాలైనటువంటి ప్రదేశాల్లో టాటూస్ వేసుకుంటూ ఉంటారు. ఏంటి ఆ టాటూ ఎందుకుంది, నువ్వు ఎందుకు అమ్మ అని రాయించుకున్నావు, ఎందుకు నాన్న అని రాయించుకున్నావు అంటే అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఆయన పేరు రాయించుకున్నా, నాన్న అని రాయించుకున్నా, అమ్మ అని రాయించుకున్నా అని చెప్తారు. అంటే ఒక ప్రేమ ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే తన యొక్క పేర్లను సహితము ముద్రించుకుంటారు. అంటే ప్రేమ ఉంది అని చూపించుకోవడానికి తన యొక్క బొమ్మలు కానీ తన యొక్క ఆ పేర్లు కానీ ఏం చేసుకుంటారట? చెక్కుకుంటారంట. అని దేవుడు ఏకంగా తన అరచేతుల్లోనే నిన్ను నన్ను చెక్కుకుంటున్నాడంటే ఆయనకి ఇంకెంత ప్రేమ ఉందో ఆలోచించండి. ఎందుకు అరచేతుల్లో చెక్కుకుంటున్నాడు? మాటికి చూసుకోవాలంటే అరచేయి సరైనటువంటి ప్రదేశం, సరైన ప్లేస్ చూడండి. ఏదైనా కానీ మనం పెట్టుకుంటే మొబైల్ అయినా సరే ఎక్కడ పెట్టుకుంటాం? అరచేతిలో పట్టుకుంటాం, ఎందుకంటే చూసుకోవడానికి అనువుగా ఉంటుంది. దేవుడు అంటే ఒక సరైన ప్రదేశం ఎంచుకున్నాడు, అరచేతుల్లో నిన్ను నన్ను చెక్కుకున్నాడు అంటే ఆయనకు ఇంకెంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. దేవుడి ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ. నీ ప్రేమ నా ప్రేమ స్వార్థమైన ప్రేమ, అవసరాన్ని బట్టి వచ్చే ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. యథార్థమైన ప్రేమ, కల్మషము లేని ప్రేమ, కపటము లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. మరొక మాట అంటాడు 46వ అధ్యాయము 4వ వచనం. 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని వాడను, రక్షించువాడను నేనే అంటున్నాడు. చూసారా? అంటే దేవుడు ఎలాంటి వాడనంటే నిన్ను ఈరోజు రేపటి వరకు లేదంటే ఒక నెల ఒక సంవత్సరం వరకు ప్రేమించేవాడు కాదట. ఇదిగో నువ్వు తల్లి గర్భములో పడినది మొదలుకొని ముదిమి వరకు అనగా నీ మరణం వరకు ఆయన నిన్ను ప్రేమించేవాడు. ప్రేమైన దేవుని వర్లరా, నిన్ను నన్ను కొద్ది రోజులు మాత్రమే ప్రేమించేవాడు కాదట దేవుడు. మన ప్రేమలు ఎలాంటివి చెప్పండి? కొద్ది రోజులు మాత్రమే. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే, నీ దగ్గర అధికారం ఉన్నంత వరకే, నీ దగ్గర పలుకుబడి ఉన్నంత వరకే, నువ్వు నన్ను అసహించుకోనంత వరకే. ఒక్కసారి నిన్ను నన్ను దూరం పెడితే ఇంకా ప్రేమ మాయమైపోతుందండి. కానీ మనం ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయాం చెప్పండి? ఎన్నిసార్లు మనం పాపం విషయంలో దేవునికి విరోధంగా మారిపోయాం చెప్పండి? అయినా నిన్ను నన్ను వదిలేశాడా? వదిలేయలేదు ప్రేమైన దేవుని వర్లరు. ఎందుకంటే వదిలేసుకునేంత ప్రేమ కాదు ఆయనది, వదులుకోలేనంత ప్రేమ దేవునిది. నీ ప్రేమ నా ప్రేమ చిటికెలో వదిలేసేంత ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. అందుకే ఆయన అంటున్నాడు, నేను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటున్నాడు. చూసారా? ఒకవేళ ఆరోగ్యమైన అడిగితే, అయ్యా నీ కొడుకును నువ్వు ఎంతసేపు ఎత్తుకుంటావు అని అడిగితే ఏమంటాడు? 1 గంట సేపు ఎత్తుకుంటా, లేదంటే ఒక 2 గంటలు ఎత్తుకుంటావు. తర్వాత ఏమంటాడు? దించేసుకుంటాడు. భారం, బరువుగా ఉంది దిగిపో అంటాడు. కానీ దేవుడు నిన్ను నన్ను ఎంతవరకు ఎత్తుకుంటాడట? ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, చంకబెట్టుకొని వాడను నిన్నే, నిన్ను కౌగలించుకొని వాడను నేనే, నిన్ను రక్షించువాడను నేనే.
చూశారా ప్రేమైన దేవుని వర్లరా? అంటే మనల్ని సర్వస్వం అన్ని విధాలుగా మనల్ని పెంచి పోషించేది, కాపాడేది, మనల్ని ఎత్తుకునేది, చంకబెట్టుకునేది, అన్ని విషయాల్లో మనల్ని అన్ని రకాలుగా బాగా చూసుకునేది దేవుడి ప్రేమైన దేవుని వర్లరా. ఒకవేళ తల్లి తండ్రి నిన్ను నన్ను రక్షించలేకున్నా కూడా దేవుడు రక్షించగలడు. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి క్షేమకరంగా మరలా తిరిగి వస్తున్నావు అని అంటే ప్రతి చోట నీ తండ్రి ఉంటాడా? ప్రతి చోట నీ తల్లి నిన్ను కాపాడుతూ ఉంటుందా? లేదు. చూసారా, మన ప్రయాణాలలో, మన పనులలో, సమస్త విషయాల్లో అన్ని చోట్ల దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. క్షేమకరంగా మరలా ఇంటికి తిరిగి వస్తున్నామంటే అది కేవలం దేవుని యొక్క ప్రేమ వల్ల, ఆయన కృప వల్ల మాత్రమే మనం తిరిగి వస్తున్నాం, జీవించగలుగుతున్నాం. నిన్ను రక్షించువాడను నేనే అంటున్నాడంటే ఎవరండి రక్షిస్తున్నారు? ఈరోజు రక్షించాల్సిన స్థానంలో ఉన్నవారే శిక్షిస్తున్నారు, రక్షించాల్సినటువంటి స్థానంలో ఉన్నవారే మనల్ని చంపేస్తున్నారు, మనల్ని కాదనుకుంటున్నారు, కాలదన్నుతున్నారు. అలాంటి వారు దేవుడు రక్షించువాడని నేనేనయ్యా, ఒకవేళ ఎవరూ లేరా, బాధపడకు, నిన్ను రక్షించేది నేనే అంటున్నాడు. దేవుడు మామూలుగా ప్రేమించట్లేదండి మనిషిని, అపరిమితమైన ప్రేమ. ఒకవేళ నీ ప్రేమకు నా ప్రేమకు కొలతలు ఉండొచ్చు. ఈ రూమ్ తీసుకుంటే రూమ్కు కొలతలు ఉండొచ్చు. ఇంత పొడవు, ఇంత వెడల్పు, ఇంత ఎత్తు అని రకరకాలైన కొలతలు ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమకు కొలతలు లేవండి. కొలతలు లేని ప్రేమ, ఆకాశ మహాకాశాలే పట్టజాలనంత ప్రేమ దేవుని ప్రేమ. ప్రేమన దేవుని వర్లరా, ఆ ప్రేమకు అవధులు లేవు, పరిమితి లేదు. ఇంతని మనం చెప్పడానికి వీలు లేనంత ప్రేమ దేవుని ప్రేమ. ప్రేమన దేవుని వర్లరా, ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు అని అంటే ఆయన నిన్ను నన్ను సృజించిన వాడు గనక, నిన్ను నన్ను కన్నవాడు గనక ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. చంకబెట్టుకుని వాడను నేనే. ముదిమి వచ్చు వరకు అంటే ముసలివారు అయ్యేంత వరకు ఎవరండి చూసుకుంటారు? ముసలి వాళ్ళని ఎవరైనా చూసుకుంటున్నారు చెప్పండి? ఒకవేళ కన్న బిడ్డలైనా సరేలే, ముసలి వాళ్ళు అయితేనే ఏం చేస్తారు? ఇంత ముద్ద పెట్టడానికి కూడా బాధపడిపోతూ ఉంటారు. అంతా సపరేట్ చేస్తుంటారు, ప్లేట్ సపరేట్ చేస్తుంటారు, గ్లాస్ సపరేట్ చేస్తుంటారు, వస్తువులు సపరేట్ చేస్తుంటారు. ఏకంగా తనకున్నటువంటి నివాసాన్నే సపరేటు చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే చూసుకోవడానికి భారమైపోతున్నారు, బరువైపోతున్నారని. ఎవరండి ముదిమి వచ్చు వరకు చూసుకుంటున్నారు? ఎవరు చూసుకోవట్లేదు ప్రేమన దేవుని వర్లరా. కానీ దేవుడు నిన్ను పెంచి పోషిస్తున్నాడు, దేవుడు నిన్ను చూసుకుంటున్నాడు. అంటే దేవుని ప్రేమ ఎంతటిది చెప్పండి? దేవుని ప్రేమ ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేలాంటిది కాదు. ఆయన ప్రేమ నువ్వు చిరస్థాయిగా ఆయనలోనే ఉండాలన్నది ఆయన ప్రేమ. ఒక భార్య భర్తను ప్రేమించలేనంత ప్రేమ, భర్త భార్యను ప్రేమించలేనంత ప్రేమ, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించలేనంత ప్రేమ, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించలేనంత ప్రేమ. పిల్లలైనా తన తల్లిదండ్రుల అవసరాలు తీరుస్తారు కాబట్టి ప్రేమిస్తారు. ఒకవేళ అవసరాలే తీర్చకపోతే మా తల్లి అంటే నాకు ఇష్టం లేదు, మా తండ్రి అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అవసరాలు తీర్చట్లేదు కాబట్టి, కష్టపెడుతున్నారు కాబట్టి, ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి. ప్రేమణ దేవుని వర్ల దేవుడు అలాంటి వాడు కాదు. ప్రేమణ దేవుని వర్లరా, తల్లిదండ్రులైనా పిల్లలు అయినా ఎవరైనా అసలు ఒక కుటుంబంలో లేనంత ప్రేమ ఉంది. ఒకవేళ స్నేహితుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడా నిన్ను, ఆ స్నేహితుడు కూడా ప్రేమించలేనంత ప్రేమ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. బంధువు ప్రేమిస్తున్నాడా? బంధువులు కూడా ప్రేమించలేనంత ప్రేమ దేవుడు ప్రేమిస్తున్నాడు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత మహోన్నతమైన ప్రేమ కలిగిన వాడంటే దేవుడు తన ప్రాణాన్ని సహితము నీ కోసం ఇవ్వగలిగేంత ప్రేమ కలిగిన వాడు. తన ప్రాణానికి ప్రాణమైన యేసుక్రీస్తు వారిని కూడా నీకోసం నా కోసమే కదా ఇచ్చాడు. తను అంతగా ప్రేమించిన ప్రియ కుమారుడు అని చెప్పినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా నీ కోసం నా కోసమే ఆయన త్యాగం చేశాడు కదా, ఆయన మరణించేలా చేశాడు కదా. అంటే ఇంకెంత ప్రేమిస్తున్నాడు చూడండి. దేవుని ప్రేమ గురించి అడిగితే ఆయన యోహాను స్వార్తలు అంటాడు. యోహాను స్వార్త మాట చదువుకుందాం ప్రియులారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాట ఉంటుంది చూడండి. యోహాను స్వార్త
3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. ఎంత ప్రేమించవయ్యా? లోకమును ఎంతో అంటున్నాడు. ఇంతని చెప్తున్నాడా? ఇంతని చెప్పట్లేదు చూడండి. ఒక కొల పరిమాణం చెప్పట్లేదు చూడండి. ఒక కొలత చెప్పట్లేదు చూడండి. ఎంతో ప్రేమించను అంటున్నాడు. ఎంత ప్రేమించావా అంటే ఆయన అంటున్నాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే ఎంత ప్రేమిస్తున్నావయ్యా అనంటే, నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ కొరకు బలి చేసేంత నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ప్రేమను దేవుని వర్లారా, దేవుని ప్రేమ ఎంత ప్రేమ చెప్పండి. నీ కొరకు నా కొరకు తన ప్రియకుమారుణ్ణి బలి చేసేంత ప్రేమ. ఎంత ప్రేమ చూడండి. ఆయన చేసిన త్యాగం ఒకసారి ఆలోచించేయండి. 10 మంది రక్షింపబడతారంటే నీ కొడుకునిచ్చావా? 10 మంది కాపాడబడతారంటే నీ కుమార్తెను దేవుని సేవకు పంపిస్తావా అన్నాడు. పంపిస్తావా? లేదు ప్రేమను దేవుని వర్లరా, ఇవ్వలేం. ఎందుకు? స్వార్థం. లేదంటే నా పిల్లల పైన నాకు ప్రేమ ఉంది అని చెప్పేసి నువ్వు ఇవ్వలేవే. ప్రేమ అనంటే కేవలము వదులుకోలేనిది కాదు, వదులుకునేది ప్రేమ. అంటే ఏదైనా త్యాగంలోనే ప్రేమ అనేది కనబడుతుంది. ప్రేమ దేవుని వర్లరా, యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? తన ప్రాణం పెట్టేంత ప్రేమ. యేసుక్రీస్తు వారి ప్రేమ ప్రాణం పెట్టేంత ప్రేమ. ప్రాణం పెట్టి చూపించాడు, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. నువ్వు కూడా ప్రేమిస్తే నీ ప్రాణం పెడతావు, ప్రాణం తీయవు. చాలామంది చూడండి, ప్రేమించట్లేదని ఏం చెప్తారు? ప్రాణాలు తీస్తుంటారు. ప్రాణాలు తీస్తే నీ ప్రేమ అర్థమైపోతుందా? అంటే నీకు ప్రేమ లేనట్టు చెప్పాలంటే, ప్రేమ లేక కర్కశంగా నువ్వు తయారైపోయి ఎదుటివారి ప్రాణాన్ని తీస్తున్నావు. ప్రేమిస్తే నువ్వు ప్రాణం పెడతావు, ప్రేమిస్తే నువ్వు త్యాగం చేస్తావు. అదయ్యా నిజమైనటువంటి ప్రేమ. ఈరోజు యేసుక్రీస్తు వారు అంత త్యాగం ఎలా చేయగలిగాడు? మనల్ని ప్రేమించాడు కనుకనే. ప్రేమన దేవుని వారలారా, నీ ప్రేమ నా ప్రేమ ఎలాంటిదంటే పడక సుఖం వరకే, కానీ ఆయన ప్రేమ పరలోకానికి చేర్చేంత వరకు. అది నిజమైనటువంటి ప్రేమన దేవుని వారలారా. ఆయన ప్రేమ మోసం లేనిది. ఆయన ప్రేమ, నీ ప్రేమ నా ప్రేమ మోసం చేసేది, కపటం లేసేది. పరిస్థితులను బట్టి మారిపోతుంది మన ప్రేమ, సిచ్యువేషన్స్ బట్టి మారిపోతుంది మన ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. మన యేసుక్రీస్తు వారి ప్రేమ అలాంటిది కాదు. ప్రేమన దేవుని వర్లారా, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన ప్రేమ మాత్రము మన ఎడల చూపిస్తూనే ఉంటాడు, కనబరుస్తూనే ఉంటాడు. నిన్ను నన్ను అంతలా ప్రేమిస్తున్నాడు. ప్రేమకు ఏదైనా ఒక రూపాన్ని ఇస్తే అది యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. ప్రేమకు ఇలా రూపం ఉంటుంది అని చెప్తే అడిగారు, అయ్యా దేవుడు ఎలా ఉంటాడో చూపించయ్యా, దేవుడు ఎలా ఉంటాడని చూపించయ్యా అంటే, నీవు ఇంతకాలం నీతో తిరుగుతున్నానే, నీకు అర్థం కాలేదా? నేను చూపించే ఈ ప్రేమను చూడు, నేను చేసేటువంటి ఈ త్యాగాన్ని చూడు, నేను చేసేటువంటి ఈ క్రియను చూడు, నీకు అందులో ప్రేమ కనపడట్లేదా? ఇంకా నన్ను చూస్తే ఎవరిని చూసినట్టు? దేవుణ్ణి చూసినట్టే. దేవుని ప్రేమ నీకు అర్థం కావట్లేదా అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఎన్నో మార్లండి ఈరోజు దేవుడు కనబడట్లేదు కదా అని చెప్పేసి దేవుని ప్రేమను నోచుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుని ప్రేమను సహితము పట్టించుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కనబడట్లేదా? కళ్ళ ముందర యేసుక్రీస్తు వారు బలి అయిపోయాడే నీకోసం కాదా? కళ్ళ ముందర ఆయన ప్రాణం పెట్టాడే, రక్తం కార్చాడే నీకోసం కాదా? అంటే నువ్వు నిన్ను ఎంతగా ప్రేమిస్తుంటే ఆయన రక్తం కారుస్తాడు, ఎంతగా ప్రేమిస్తుంటే నీకోసం ప్రాణం పెడతాడు. ఎవరైనా ప్రాణం పెట్టారా నీకోసం? ఎవరైనా రక్తం కార్చారా? ఎవరైనా త్యాగం చేశారా? పోనీ ఏదైనా నీకోసం వదులుకున్నారా? వదులుకోలేదు ప్రేమన దేవుని వారలారా. కానీ నీ దేవుడు నీకోసం సర్వస్వాన్ని వదులుకున్నాడు. పరలోకంలో ఆయన వైభవం ఏంటి? పరలోకంలో ఆయన మహిమ ఏంటి? రాజులాగా ఉండేటువంటి వాడు దాసుడిగా దిగొచ్చాడంటే ఎవరి కోసం? నీకోసం కాదా? నిన్ను రక్షించుకోవడం కోసం కాదా? నిన్ను కాపాడుకోవడం కోసం కాదా? నువ్వు పాపంలో పడిపోకూడదని కాదా? నువ్వు పవిత్రునిగా ఉండాలని కాదా? నిన్ను దేవుని ఎదుట నిలబెట్టాలని కాదా?
నిన్ను పవిత్రుడిగా, నిష్కలంకుడిగా దేవుని ఎదుట నిలబెట్టాలని చెప్పేసి ఆయన అంత వైభవాన్ని వదులుకొని ఈ లోకానికి వస్తే, ఈ లోకంలో నువ్వు ఆయనను పట్టించుకోకపోతే, ఆయన త్యాగాన్ని పట్టించుకోకపోతే, ఆయన ప్రేమను పట్టించుకోకపోతే ఏం చేయాలి చెప్పండి? ప్రేమణ దేవుని వర్లారా, దేవుని ప్రేమను మనం చాలా చులకనగా తీసుకుంటున్నాం. ప్రేమణ దేవుని వర్లారా, దేవుని ప్రేమనంటే అసలు మనం లెక్కలేనితనంగా చూసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి ప్రేమ చూపించే విధానాన్ని మనం అసలు పట్టించుకోవట్లేదు. ఆయన ప్రేమ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవడంలో విఫలమైపోతున్నాం. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక, నోచుకోలేక, దేవుని ప్రేమకు మనం పాత్రలముగా ఎంచబడక ఎంతకాలం అంటే ఇంక పాపంలోనే జీవిస్తాం చెప్పండి? ఎంతకాలం అంటే పాపాన్నే ప్రేమిస్తాం చెప్పండి? ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు అంటే ఒకటే, పాపాన్ని ఇష్టపడుతున్నావు, పాపాన్ని ప్రేమిస్తున్నావు అని. ఎంతకాలం అంటే నువ్వు దేవుని ప్రేమకు దూరం అయిపోయి పాప ప్రేమలోనే బ్రతుకుతావు, ఈ లోక సంబంధమైన ప్రేమలోనే జీవిస్తావు? ఎంతకాలమే ఇంకా లోక సంబంధమైన ప్రేమనే కోరుకుంటావు? దేవుని నిజమైనటువంటి ప్రేమను గ్రహించు. దేవుని నిజమైనటువంటి ప్రేమను నువ్వు సంపాదించుకో. లోకంలో ఎన్ని సంపాదించుకున్న వేస్టే. యేసుక్రీస్తు వారి ప్రేమను సంపాదించుకో, నీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. అలాంటి ప్రేమకు నువ్వు నేను పాత్రులముగా ఎంచబడాలని ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియులారా, అందరికీ ఓపికతో ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను.